తర్వాత సంపత్, నెక్స్ట్ లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ స్వరూప గారు వీళ్ళు చెప్పారనమాట. ఇవి పచ్చడి పెట్టుకుంటారు, సూపర్గా ఉంటుంది అని చెప్పి. ఆ రోజంతా కూడా మనకు చాలా మంచిగా జరుగుతుంది. ఇంకా వేరే కలర్ ఉంది, అవి కూడా పోతాం. ఏంటున్నాయి నాకు తెలియదు, ఇప్పుడు వెతుక్కుంటూ హార్వెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు తరచుగా వీడియోస్ అయితే పెడుతున్నాము కదండి. సో తప్పకుండా నేను రోజు గార్డెన్లోకి అయితే వస్తాను అనమాట. ఈ గార్డెన్లోకి ఇంకా బాధతోని ఇదడైతే కట్టించుకున్నాము, చూస్తున్నారు కదా. ఇదైతే కొంచెం స్ట్రాంగ్ కర్రలతోనే కట్టాము ఈసారి. ఆవులు అయితే వెళ్ళవు, చూడాలి. మందార మొగ్గులు క్రీమ్ కలర్ తెంపే. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఏసీస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలోని టాపిక్ హార్వెస్ట్ అనమాట. ఏంటున్నాయి నాకు తెలియదు, ఇప్పుడు వెతుక్కుంటూ హార్వెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు తరచుగా వీడియోస్ అయితే పెడుతున్నాం కదండి. సో తప్పకుండా నేను రోజు గార్డెన్లోకి అయితే వస్తాను అనమాట. ఈ గార్డెన్లోకి పైన మిద్దె మీద గార్డెన్ ఉంటుంది కదా, అక్కడ కూడా. ఎందుకంటే క్యారియర్స్ కదండి, వాటి కోసం ఏదోటి వండుకోవాలి. సో దానికోసం అనేది వెతుకులాట అనమాట. ఈరోజు ఏమున్నాయి అనేది చూద్దాం రండి. అయితే ముందుగా నాకు గుమ్మడికాయ కనిపించిందండి. అది ఏం గుమ్మడికాయ అనేది చూపిస్తాను రండి ఒకసారి. ఇక్కడైతే నేను గుమ్మడికాయ పాత దగ్గరకు వచ్చాను అనమాట. ఒక గుమ్మడికాయ అయితే మంచిగా అయ్యింది. చక్కగా వీటితోని ఏం చేస్తారనేది నాకు కామెంట్ చేయండి. ఈరోజు నేనైతే అది ఏంటనేది నేను చెప్పను, సరేనా? అయితే అటు ఉంది, కోసుకుందాం రండి. ఇక్కడైతే మనకి ఒక కాయ అనేది రెడీ అయిపోయిందనమాట, చూస్తున్నారా? అమ్మ చూస్తున్నారా? ఇదేం కాయ అనేది మీరు నాకు కామెంట్ పెట్టండి. సో అయితే ఈ కాయ అయితే కోసుకున్నాం కదండి. ఇది వింటర్ మెలాన్. అదైతే నేను మీకు హింట్ ఇస్తాను, ఏంటనేది చెప్పండి. ఇంకా లోపల ఏమున్నాయో కోసుకుందాం రండి. బీరకాయలు కొన్ని ఉన్నాయండి, కిందనే బుడిమికాయలు అయితే చాలా ఉన్నాయన్నమాట. అయితే ఈరోజు నాకు పార్ట్నర్ కోసం మీకు చెప్పలేదు కదా, ఈరోజు సాయితీ ఫ్రీ అనమాట. వీడియో అనేది రాజు తీస్తున్నాడు, అందుకే సాయితీ కొంచెం ఖాళీ అయిపోయింది. సాయితీ కూడా హార్వెస్ట్లోకి వచ్చిందండి. బుడిమికాయలు అయితే చాలానే ఉన్నాయి. మనం మేడ మీద పెట్టుకున్నప్పుడు ఇంత కాయలు వచ్చినాయి కదా, కిందన వేసామన్నమాట అదే విత్తనం తీసుకొచ్చి. సో ఇప్పుడు పెద్దవి వచ్చాయి, అవన్నీ కూడా సాయితీ కోసేస్తానంది. నేనైతే బీరకాయలు కోస్తాను. కిందన వేసేసాను అనమాట. కిందన వేయగానే కాయలు చాలా వచ్చినాయి. చూపించు అయితే కాయలు పెద్దవి. సిజర్ అక్కర్లే కదా. ఇవి నాకు తెలియక ఫస్ట్ టైం అయితే నేను పప్పులో వేసానండి. చేదుగా అదొకలాగా అయిపోయింది. పెద్దవి వచ్చినాయి, కోసేవన్నీ. బొట్టివనా? అయితే తర్వాత సంపత్, నెక్స్ట్ లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ స్వరూప గారు వీళ్ళు చెప్పారనమాట. ఇవి పచ్చడి పెట్టుకుంటారు, సూపర్గా ఉంటుంది అని చెప్పి. సో అప్పుడైతే నేను కిందన వేసాను అనమాట. చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు మట్టుకు ఇవి పచ్చడి పెడదాం, సరేనా? బీరకాయలు కోసుకుందాం రండి. ఈలోగా సాయితే అవి ఎన్ని కోస్తుంది అనేది చూపిస్తాను. సాయితే ఒకసారి చూపించవి. పెద్ద వచ్చినాయి కదా, మొన్నటి మీద చాలా పెద్ద వచ్చినాయి, బాగున్నాయి. ఇవి తెలంగాణ వైపు చాలా యూజ్ చేస్తారండి ఎక్కువగా. మనకి ఇవి తక్కువ అనమాట. కాసరకాయలు, ఇవి బుడిమికాయలు, ఇవన్నీ కూడా తక్కువ మన వైపు. ఇక్కడైతే బీరపాదు పెట్టాను అనమాట. బీరపాదు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాయలు అయితే. మనకి ఇక్కడ ఎదురుగా రెండు ఉన్నాయి. రెండు విత్తనాలు కలిపి పెట్టాను, ఒకటి పొడవది, ఒకటి పొట్టిది అనమాట. పొడవది కూడా కొంచెం పొట్టిగానే వచ్చినట్టు ఉన్నాయి, చూడాలి. అయితే ఇక్కడైతే బీరకాయలు మనకు స్టార్ట్ అయ్యాయి. ఇవ్వండి ఒకటి. ఇంకా కిందకైతే ఉన్నాయి. ఇప్పుడు కానీ ఈ టైంలో నేను కిందకి వెళ్ళానంటే అంతే సంగతులు. నడుంగా జారిందంటే ఇంకే పని చేయలేను. సాయితే కోసేకి ఇటు రామ, ఇటు కోసేద్దాము. ఇగోండి ప్రస్తుతానికి రెండు ఉన్నాయి. లోపలికైతే ఇంకో రెండు ఉన్నాయి, పెద్దవే. అవి సాయితీతో కోయిస్తాను. ఇక్కడ మందార చెట్లు ఉన్నాయి. మొగ్గలు అయితే తెంపేసి ఈవినింగ్ టైం నేను నీటిలో వేసుకుంటున్నాను. ఎందుకంటే చెప్పాను కదా, ఇది ఓపెన్ గార్డెన్ అనమాట. అందరూ వచ్చి కోసుకుని వెళ్ళిపోతారు. ఉదయం లేచేటప్పటికి నేను మళ్ళీ ఆ హోమ్కి వెళ్ళి మేడ ఎక్కి పువ్వులు తెచ్చుకోవాల్సి వస్తుంది. అందుకే కొన్ని మొగ్గలు అయితే ఇప్పుడు కోసేస్తున్నాను. మిగతావి అయితే కొన్ని ఉంచేస్తాను. మరి అందరూ దేవుడికి పూజ చేస్తారు కదా, కొన్ని అయితే ఉంచేస్తానండి. ఎవరు చేసినా ఆ దేవుడికే కదా పూజ చేయడం. కలర్ కలర్ మొగ్గలు అయితే ఉన్నాయి, అవి కూడా తెంపేద్దాం. ఇక్కడైతే మనకి బేబీ మందారాలు ఉన్నాయండి. ఇవి కూడా చక్కగా చాలా బాగుంటాయి. ఇవి కూడా కోసుకుందాం కొన్ని.
దేవుడికి నిండుగా పూజ చేసుకునేటప్పుడు మనం పువ్వులు పెడితే సూపర్గా ఉంటాయి అన్నమాట. ఆ రోజంతా కూడా మనకు చాలా మంచిగా జరుగుతుంది. ఇంకా వేరే కలర్ ఉంది, అది కూడా కోద్దాం. మన దగ్గర వైట్ కలర్ మందారాలు కూడా బోల్డ్ ఉన్నాయండి. వైట్, పింక్, ఈ బేబీ మందారాలు, ముద్ద మందారం, మందార పూల కలెక్షన్ అయితే చాలానే ఉంది. ఇక్కడైతే మనకు ఒక 4 చిక్కుడుకాయలు దొరికినాయండి. చిక్కుడుకాయలు కోసుకుందాం. 4 ఏమి 6 ఉన్నాయి. కోసావమ్మా? 2 వచ్చినాయా? మిగతా చిన్నవా? మందార మొగ్గలు క్రీమ్ కలర్ తెంపే. ఇంకా ఏది ఇగోండి 4 చిక్కుడుకాయలు అనమాట. ఇవన్నీ కలిపి మనం వెజిటబుల్ కర్రీ చేసుకోవాలి, దానికే పనికొస్తాయి. అలా వెతుక్కుంటే ఏవో ఒకటి వస్తాయండి, రాకుండా అంటే మన గార్డెన్లో ఉండవు. కానీ ఇక్కడ చూసారా మిరపకాయలు, వెరైటీ మిరపకాయలు భలే ఉన్నాయి, బటన్స్ లాగా. ఇవి పెరిగిన తర్వాత కలర్ మారుతుందని చూస్తున్నాను, అప్పుడు మీకు షేర్ చేస్తాను, సరేనా? ఇక్కడ చూస్తున్నారు కదండి, కొత్తగా దడి కట్టామన్నమాట. అయితే ఎలా కట్టామనేది వీడియో చేయలేదు. ఈ మధ్యని తరచుగా నేను కూరగాయలన్నీ ఇక్కడ పండించిన తర్వాత అందరికీ నోటెడ్ అయిపోయింది. మనుషులకే కాదండి, మన ఆవులకి, బయట నుంచి వచ్చిన ఆవులకి కూడా, మేకలకి బాగా నోటెడ్ అయిపోయింది అనమాట. గెడ్డ ఉంటుంది మా పక్కనే, ఈ గార్డెన్ పక్కనే గెడ్డ అనమాట. ఆ గెడ్డలో నుంచి వచ్చేయడం, మొత్తం అంతా మేసేయడం. నేను వచ్చిన కోపానికి అయితే నాకు చాలా బాధ అనిపించింది. కోపం అనేది పక్కన పెడితే ఫస్ట్ టైం అండి మొత్తం అంతా క్లీన్ చేస్తే, మొన్న వేసిన నార్లు అండ్ ఇంకా ఎదిగిన వంకాయ మొక్కలు, పాదులు, ఇవన్నీ కూడా మొత్తం నేలమట్టం చేస్తే, డాలియాలు ఇవన్నీ దుంపలు పెట్టాను, అవన్నీ కూడా మొత్తం కంప్లీట్గా తినేసాయి అనమాట. ఇంకా బాధతోని ఈ దడైతే కట్టించుకున్నాము, చూస్తున్నారు కదా. ఇదైతే కొంచెం స్ట్రాంగ్ కర్రలతోనే కట్టాము ఈసారి. ఆవులు అయితే వెళ్ళవు, చూడాలి మరి ఈసారైనా మన మొక్కలు బాగా ఎదుగుతాయి లేదని చూడాలి. కాపాడుకోవాలండి ఆవుల దగ్గర నుంచి అండ్ మేకల దగ్గర నుంచి కూడా. ఇలాంటివి ఏమి చేసుకోకపోతే మటుకు మనం ఇంత కష్టపడి వేస్ట్ అనమాట. ఎందుకంటే విత్తనాలు వేసిన దగ్గర నుంచి మనకి యాతనే కదండి. అవి పెరగాలి, పెంచుకోవాలి, పురుగు రాకుండా చూసుకోవాలి, గత్తలు ఇచ్చుకోవాలి, వాటర్ పెట్టుకోవాలి, చాలా కష్టమే కదా. 3 నెలలు ఆగాలి ఆ మొక్క ఎదిగి కాయలు అవి రావాలంటే. ఇంకందుకే ఏదైతే అయిందని చెప్పి ఓపెన్ ప్లేస్ ఉండే గార్డెన్ కొంచెం ఇలా దడితో కట్టించామన్నమాట. రైట్ రౌండ్ కట్టిస్తాం, ఇంకొక 4 డేస్ అయితే పని పడుతుంది. సో ఇదండి ఈరోజు మన హార్వెస్ట్ కూడా ఇదనమాట. అయితే ఎక్కువేమీ లేవు, కానీ ఇంకా మనకి ఆకుకూరలు కూడా ఉన్నాయి. కాకపోతే గోంగూర పొలం నుంచి తెచ్చింది ఎక్కువే ఉందండి. ఇంకా అందుకని ఈరోజు నేను కొయ్యలేదన్నమాట. ఈరోజు కొంచెం పువ్వులు, ఒక 5 బీరకాయలు, పొట్టు బీరకాయ ఇలా వచ్చింది. ఇది ఒకటి చిన్నగా ఉందన్నమాట. మిగతా 4 బాగానే ఉన్నాయి, పర్వాలేదు. సో ఇది వింటర్ మెలన్ ఒకటి కోసాను. ఇదండి హార్వెస్ట్ ఈరోజు. సో చక్కగా మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే మరి లైక్ చేయండి, మంచిగా కామెంట్ పెట్టండి. ఇదేంటనేది మటుకు కంపల్సరీగా కామెంట్ చేయండి. అయితే హార్వెస్ట్ అయ్యింది, చినుకులు కూడా స్టార్ట్ అయినండి. ఒకసారి కంప్లీట్గా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది, చూసారా. చినుకులు అయితే స్టార్ట్ అయినాయి అనమాట. సో ఇది హార్వెస్ట్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు మరి నేనైతే సెలవు తీసుకుంటానండి. మరి ఉంటాను. సమస్తలోక సోకేనో భవంతు.